మధుబాబు గారి అపురూప చారిత్రాత్మక సృష్టి ఆనందజ్యోతి 5వ భాగం. నన్ను ఎందుకు రక్షించావు సౌదామిని? నా తల్లి కోరికలకు అనుగుణంగా జీవించటానికా? నాకు ఇష్టం లేని జీవితాన్ని గడుపుతూ కృంగి కృశించిపోవటానికా? ఏడుస్తూ అడిగింది హేమసుందరి. తనకు ఇష్టం లేని పనిని చేసిన వారి మీద బ్రహ్మరాక్షసిలా విరుచుకుపడిపోయే శివకామినిని చిటికెలో శాంతింపజేసి ఆవలికి పంపించగలిగిన సౌదామినికి ఎలా మాట్లాడాలో తెలియలేదో. ఆడపుటకంటూ పుట్టిన తర్వాత జీవితాంతం ఎవరినో ఒకరిని ఆశ్రయించుకుని బ్రతకాల్సిందే కదమ్మా. పెంచి పెద్ద చేసి ఆశలన్నింటినీ నీ మీదనే పెట్టుకు బ్రతికే నీ తల్లి మాటల్ని కాదని అనటం మంచిగా ఉన్నదా? ఆమె తల నిమురుతూ అడిగింది 2 క్షణాల తరువాత. నా తల్లి ఆశలు నా సుఖ సంతోషాల మీద లేవు, నా ద్వారా సంపాదించే ధనం మీద ఉన్నాయి. ధన సంపాదనకు ఎటువంటి పనికైనా ప్రోత్సహిస్తుంది. మంచి చెడుల విచక్షణ అనవసరమని అంటుంది. ఏడుస్తూనే చెప్పింది హేమసుందరి. ఎంత కాదని అన్నా ఆమె నీ కన్న తల్లి. ఆమె మనసును కష్టపెట్టే పనులు చేయటం తప్పు తల్లి. నీకు చేతనైతే ఆమెను ఒప్పించి నీ దారికి మళ్లించుకోవాలి గాని ఇలా ప్రాణాలు తీసుకోవటం మంచి పద్ధతా? వెంటనే అడిగింది సౌదామిని. ధన సముపార్జనకు సంబంధించిన మాటల్ని తప్ప మరే విధమైన పలుకుల్ని వినిపించుకోదు నా తల్లి. ఆమెను ఒప్పించటం అసంభవం. సేనాపతి కుమారుడు రేపు సాయంత్రం ఇక్కడికి వచ్చే లోపల ప్రాణాలు తీసుకోవటం తప్ప నాకు మరో మార్గం లేదు అన్నది హేమసుందరి. విపరీతమైన వాత్సల్యంతో నిండిపోయింది సౌదామిని హృదయం. చిన్న బిడ్డను కౌగలించుకున్నట్లు హేమసుందరిని బిగించి పట్టుకుని తన అక్కున చేర్చుకున్నది ఆమె. నీకు నేను సహాయం చేస్తాను. ప్రాణాలు తీసుకోనని మాట ఇస్తే నీ తల్లిని ఒప్పించటానికి నా తెలివినంతా ఉపయోగిస్తాను అని వాగ్దానం చేసింది. తన తల్లిని ఒప్పించటం ఆమె అనుకున్నంత తేలిక పని కాదని అనబోయి ఆ మాటల్ని తనలోనే అదుముకున్నది హేమసుందరి. మన సానివాడకు సమీపంలోని కొండగుట్ట మీద నివసించే వీరభల్లటుడి దగ్గరికి వెళ్ళింది నీ తల్లి. ఆమె తిరిగి వచ్చేలోపుగా ముఖం కడుగుకొని ముస్తాబు చేసుకో. జరిగిందేమిటో ఆమెకు తెలియనియ్యవద్దు. సమయం చూసుకుని నేను గట్టిగా మాట్లాడతాను అంటూ తల్పం మీద నుంచి లేచింది సౌదామిని. చినిగిపోయిన జలతారు చీరను చుట్టి ఒక మందసం చాటున పడేస్తూ ఉండగా కనిపించిందామెకు హేమసుందరి భుజం మీదికి చేరిన రాచిలుక. దాని మూలకంగానే ఈ రోజు నీ ప్రాణాలు కాపాడబడ్డాయి. అది గనుక క్రింది మందిరంలోకి వచ్చి ఉండకపోతే నీ గురించి ఆలోచించేదాన్నే కాదు అంటూ క్రిందికి వెళ్ళిపోయింది. జలతారు చీరతో ఉరిపోసుకోవాలని నిర్ణయించుకునే ముందు తనే చిలుకను పంజరంలోనించి వదిలివేసిన సంగతిని చెప్పలేదు హేమసుందరి. చెక్కిట చేయి చేర్చుకుని అలాగే శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోయింది. రాత్రి మొదటి జాము గడిచిపోతున్న సమయంలో తిరిగి వచ్చింది శివకామిని. తన దెబ్బకు దయ్యాలే కాదు, బ్రహ్మరాక్షస పటాలం కూడా దూరంగా పారిపోతాయని సగర్వంగా చెప్పాడు వీరభల్లటుడు. మంత్రించిన తాయెత్తు ఇచ్చాడు. రేపు కూడా పూజలు చేసి మంత్రాక్షతలు ఇస్తానన్నాడు. ఆనందంగా అంటూ వచ్చి నలుపు రంగు దారానికి తగిలించి ఉన్న తాయెత్తునొకదాన్ని హేమసుందరి చేతికి కట్టింది. నీటితో నిండుతున్న తన కనుల్ని చూస్తే ఆమె తిరిగి తిట్లు ప్రారంభిస్తుందేమోనన్న భయంతో వంచిన శిరస్సును పైకెత్తకుండా మౌనంగా ఉండిపోయింది హేమసుందరి. అది వీరభల్లటుడి శక్తికి నిదర్శనంగా భావించి సంతోషంతో ఉప్పొంగిపోయింది శివకామిని. రేపటికల్లా మామూలుగా తయారైపోతుందని అన్నాడు. రేపటిదాకా ఆగాల్సిన అవసరమే లేదు. అప్పుడే పనిచేయటం మొదలుపెట్టింది ఆయన మంత్రశక్తి. పైనుండి క్రిందికి వస్తూ ఆనందంగా చెప్పింది సౌదామినికి. బంగారు పళ్ళెరం నిండా తినుబండారాలను పేర్చుకుని హేమసుందరి ముందుంచింది సౌదామిని. పస్తులు పడుకోవటం వల్ల సమస్యలు పరిష్కరించబడవు. ఆహారం తీసుకోకుండా అలిగితే అమ్మకు అనుమానం కలుగుతుంది. నా పని మరింత కష్టతరమవుతుంది అని హెచ్చరిస్తూ వెళ్ళిపోయింది. వీరభల్లటుడి శక్తి సామర్థ్యాల మీద అపరిమితమైన నమ్మకం ఏర్పడిన శివకామిని మాత్రం హాయిగా భుజించింది. అవకాశం చూసుకుని తనతో మాట్లాడటానికి చూస్తున్న సౌదామిని భావాల్ని కొంచెం కూడా గమనించకుండా భుజించిన వెంటనే గుర్రు పెడుతూ నిద్రకు ఉపక్రమించింది. ఒక్కోసారి అర్ధరాత్రి సమయంలో లేచి కూర్చోవటం అలవాటు ఆమెకు.
గాఢ నిద్రలో ఉన్న సౌదామినిని కూడా నిద్రలేపి కబుర్లతో కాలక్షేపం చేయటం పరిపాటి. కంటి మీద కొనుకు లేకుండా ఎదురుచూస్తూ కూర్చున్నది సౌదామిని. అర్ధరాత్రి కాదు కదా, చివరి యామం సమీపిస్తున్నా ఆమెకు మెలకువ రాకపోయేసరికి వికలమైన మనసుతో వీధి వాకిలిని తెరిచి బయటకు వచ్చింది. వెంటనే ఆమెకు కనిపించింది సౌధోపరి భాగంలో నిలబడి ఉన్న హేమసుందరి. నిద్ర పట్టకపోవటం వల్ల అటూ ఇటూ పచార్లు చేస్తోందామె. ఏమైంది సౌదామిని? అమ్మతో మాట్లాడావా? బయటికి వచ్చిన సౌదామినిని పైనుంచే పలుకరించింది. ఏమని సమాధానం ఇవ్వాలో తెలియక తల వంచుకున్నది సౌదామిని. విషణ్ణ వదనంతో తలను తిప్పుకుని నిట్టూర్చింది హేమసుందరి. ఉబికి రాబోయిన కన్నీటిని బలవంతంగా అదుముకుంటూ తన శయన మందిరం వైపు కదలబోతుండగా గాలివాలున అలలు అలలుగా ఆమె కర్ణేంద్రియాలకు సోకింది ఒక శబ్దం. తన కన్నీటిని గురించి మరిచిపోయింది ఆమె. తన బాధను విస్మరించింది. ఏమిటది సౌదామిని? ఏమిటా శబ్దం? క్రిందికి చూస్తూ కుతూహలంగా ప్రశ్నించింది. చెవులు రిక్కించి శ్రద్ధగా వింటూ చిరునవ్వుతో తల ఊపింది సౌదామిని. వైష్ణవదాసులు తెల్లవారుజామున నగర సంచారానికి బయలుదేరారు తల్లి. శ్రీరంగంలో నివసించే రామానుజుల వారి శిష్యుడు మొదలియాండన్ స్వయంగా మన నగరంలోకి వచ్చారట. వారి ఊరేగింపే అది అంటూ ఉండగా మరింత దగ్గరికి వచ్చాయి ఆ శబ్దాలు. చదువురాని సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో భగవద్భక్తిని ప్రబోధించటానికి పామర భాషను ఉపయోగించుకుంటున్నారు ఆ వైష్ణవదాసులు. కఠినమైన సంస్కృతాన్ని వదిలి సామాన్యులకు చవి పుట్టించేలా పాటలు పాడుతున్నారు. నిదురావస్థలో నిలిచిన ప్రాణులు, నీ కథ వినునా నేను ఓదార్చేనా? విధిలిఖితం అతి బలోపేతం, నిర్మల హృదయం నీ కర్తవ్యం. పతిత పావనుడు కావేటి రంగడు, సతతము భక్తుల బ్రోచే దేవుడు. అతులితమగు శక్తి సంపన్నుడు, వెతలను బాపే విజయకేతనుడు. అతనిని నమ్ముము, అతనిని గనుము, అతని లీలల కథలను వినుము, అతని నామస్మరణము చేయుము, గతమును మరిచి ధైర్యము పొందుము. జల్లుమన్నది శ్రద్ధగా ఆలకిస్తున్న హేమసుందరి శరీరం. ఎవరి వైష్ణవదాసులు? ఏమిటి వీరి పాటలు? ఎవరి గురించి పాడుతున్నారు? తన గురించేనా? గాఢ నిద్రలో ఉన్న తల్లి లేస్తే నోటికి వచ్చినట్లు తిట్టిపోస్తుందన్న విషయం తెలిసి కూడా పరుగులాంటి నడకతో క్రిందికి రాకుండా ఉండలేకపోయింది హేమసుందరి. శ్రీరంగంలో నివసించే శ్రీరామానుజాచార్యుల వారిని గురించి చాలా కథలు విని ఉంది. రంగనాథుని విశాల నేత్ర యుగళిని కనులారా దర్శించిన మహనీయుడట ఆయన. కోరిదరికి చేరిన వారికి భగవదనుగ్రహాన్ని సంపాదించి పెట్టే మహాయోగిట. ఆయన శిష్యుడైన మొదలియాండానికి కూడా అటువంటి శక్తి ఉండకపోతుందా? తన వెతలను మాయం చేయడం పాదాల మీద పడి ప్రార్థిస్తే? విపరీతమైన ఉద్వేగంతో కంపిస్తున్న కరాలను ఒకటిగా చేర్చి తమ భవంతి ఎదుట నిలబడింది హేమసుందరి. ఎంతోసేపు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా 2 నిమిషాల తరువాత ఆ వీధిలోకి రానే వచ్చాడు రామానుజుల వారి శిష్యుడు. చిట్టి తంబురాను చేత ధరించి ఆనంద పరవశంతో అద్భుతంగా గానం చేస్తూ హేమసుందరి ఎదుటకి ఏతెంచాడు. ఆగు హేమసుందరి, అమ్మకు ఇటువంటి పనులు నచ్చవు, కొంచెం ఆగు అని వారిస్తున్న సౌదామిని మాటల్ని వినిపించుకోకుండా వీధిలోకి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించింది హేమసుందరి. ఆర్తురాలిని స్వామి, నా వెతలను మీరే తీర్చాలి. ఒక్కసారిగా గద్గదమైన కంఠంతో వేడుకున్నది. అనుకోని విధంగా దారికి అడ్డు వచ్చిన ఆ రమణీయ మూర్తిని చూసి ఒకంత ఆశ్చర్యానికి గురయ్యాడు రామానుజుల వారి శిష్యుడు. అంతలోనే తన ఆశ్చర్యాన్ని అణుచుకున్నాడు. అపూర్వమైన గేయం ఒకటి అలవోకగా వెలువడింది ఆయన పెదవుల నుండి. నమ్ముము నమ్ముము నారాయణుని, నమ్మి చరింపుము అతని శక్తిని, నమ్ముము నమ్ముము అష్టాక్షరిని, నమ్మి వీక్షింపుము ఆనందజ్యోతిని. ఆశీర్వదిస్తున్నట్లుగా ముందుకు చాచబడిన అతని దక్షిణ హస్తాన్ని కనులకు అద్దుకుంటూ
ఒక్కసారిగా కన్నీటి పాలయ్యింది హేమసుందరి. ఈ ధనదుపుర రాజాస్థానంలో నృత్యం చేసి అందరి మనసులను రంజింపచేసే నర్తకి హేమసుందరి ఈమె. లోగొంతుకతో మెల్లగా రామానుజుల వారి శిష్యుడు మొదలియాండన్కి విన్నవించుకున్నాడు ప్రక్కనే ఉన్న భక్తుడు ఒకతను. చల్లని వెన్నెల వెలుగులా ఆ భక్త శిఖామణి పెదవులపై ప్రసరించిందొక చిరుదరహాసం. నగరంలో అడుగుపెట్టిన తరువాత నీ గురించి అనేక మంది హరిభక్తుల నోట వినటం జరిగింది తల్లి. ఆత్మను పరమాత్మతో ఐక్యం చేయగల అద్భుతమైన కళలో నిష్ణాతురాలివి నువ్వు. ఇలా బేలమాదిరి బెంబేలు పడవలసిన అవసరం లేదు. నిండు మనసుతో ఆ దేవదేవుని ప్రార్థించు. కష్టాల కడలిని దాటించమని అర్థించు. సర్వం శుభప్రదమవుతుంది. వాత్సల్యపూరిత వచనాలతో ఉపదేశించాడు. ఆయన మాటలతో కొండంత ధైర్యం వచ్చినట్లు కన్నీటితో మలినపడిన బుగ్గల్ని తుడుచుకుంటూ మరోసారి ఆయన పాదాలకు నమస్కరించింది హేమసుందరి. దారికి అడ్డు తొలగింది. ఆమె తల్లిని గురించి ఆయనకు వివరించి ఆమె మనసును మార్చే విషయంలో ఏదైనా ఉపాయం చెబుతారేమో తెలుసుకోవాలని అనుకున్నది వాకిటిలోనే నిలిచి ఉన్న సౌదామిని. ఆమె ఆలోచనలను గురించి పట్టించుకోలేదా భక్తాగ్రేసరుడు. తల్లి, తండ్రి, గురువు, స్నేహము, అక్క, చెల్లి, చుట్టము, బంధము, మన్ను, మిన్ను, అగ్ని, జలము, జగతిని సర్వము దైవమయము, కరుణామయుడు కావేటి రంగడు, శరణన్న వారిని చేయి వదలడు, అష్టాక్షరి శుభమంత్ర జపం, ఆనందజ్యోతి సాక్షాత్కారం అని పాడుకుంటూ సాగిపోయాడు. ఆయనతో గొంతులు కలిపి కావేటి రంగని ఘనతను కీర్తిస్తున్న భక్తజనులకు కూడా అంజలి ఘటించబోతున్న హేమసుందరి చేయి పట్టుకుని గబగబా ఇంటిలోకి తీసుకుపోయింది సౌదామిని. అప్పుడే నిద్రలేచింది శివకామిని. తెల్లవారక ముందే తలుపుల్ని తెరిచి ఎక్కడికి పోయి వస్తున్నారే మీరు? అనుమానం నిండిన కంఠంతో అడగనే అడిగింది. వైష్ణవదాసులు మన వీధిలో ఊరేగింపుగా వస్తుంటే చూడటం కోసం వాకిట్లో నిలబడ్డాం, తడుముకోకుండా చెప్పింది సౌదామిని. కష్టపడటం ఇష్టం లేని వారందరూ వైష్ణవదాసుల పేర్లు పెట్టుకుని ఊరి మీద పడి తిరగటానికి అలవాటు పడ్డారు. ఇంకెప్పుడు అటువంటి వారిని చూడటానికి వీధిలోకి వెళ్ళకండి. వాళ్లు చెడటమే కాకుండా తమను వీక్షించవచ్చిన వారిని కూడా చెడగొడతారు. తన ఇంటి ముందు జరిగిందేమిటో తెలిసినట్లు గడగడా మాట్లాడటం మొదలుపెట్టిన శివకామినిని చూసి తెల్లబోయింది సౌదామిని. తన భక్తిగానంతో మోడువారిన చెట్లను సైతం చివురింపచేయగల రామానుజుల వారి శిష్యుడు పనీపాటలేని బద్ధకస్తుడా? అటువంటి వారితో మాట్లాడటం ఇష్టం లేకపోతే నిర్మోహమాటంగా ఆ మాట చెప్పటం బాగుంటుంది గాని అనవసరంగా లేనిపోని నిందల్ని వేయటం భావ్యంగా ఉంటుందా? వాదానికి దిగి తెలతెలవారుతున్న సమయంలో తిట్లు తినటం మంచిది కాదని అనుకుంటూ మౌనంగానే ఉండిపోయింది సౌదామిని. రాత్రంతా నిద్ర లేనందువల్ల ఇసుక రేణువులు పడినట్లు మెరమెరలాడుతున్న కనుల్ని బయట చెంగుతో అద్దుకుంటూ గృహకృత్యాలను ఆరంభించింది. పొద్దు బారెడు దూరం పైకి లేస్తున్న సమయంలో బాడుగబండిని పిలిపించుకున్నది శివకామిని. వెండిపూల సజ్జ నిండా పూజాద్రవ్యాలను తీసుకున్నది. ముందు రోజు కంటే ఇబ్బడిగా బంగారు నాణాలను సిద్ధం చేసుకున్నది. ఇంకా ఎన్ని రోజులు పూజలు చేయవలసి ఉంటుందో గట్టిగా అడిగి తెలుసుకురండమ్మా. వంట ఇంటిలో నుంచి బయటికి తొంగి చూస్తూ ఆమెను హెచ్చరించింది సౌదామిని. వాకిలి దాటబోతూ క్షణకాలం ఆగిపోయి ప్రశ్నార్థకంగా చూసింది శివకామిని. ఇంకో 4-5 రోజుల పాటు పూజలు చేయించవలసి ఉంటుందని వీరభల్లట్టుల వారు సెలవిస్తే సేనాపతుల బిడ్డడిని అన్ని రోజులు ఆపేద్దాం. హేమకు పూర్తి స్వస్థత చేకూరే వరకు ఆగుదాం. అవకాశం లభించిందనే సంతోషంతో తను చెప్పదలుచుకున్న దానికి పునాది వేసింది సౌదామిని. ఉరిమి చూస్తున్నట్లు విసురుగా తల విదిలించి వాకిలిని దాటింది శివకామిని. బండి ఎక్కి కొండగుట్ట దగ్గరికి వెళ్ళిపోయింది. ముఖద్వారాన్ని మూసి ఒక పళ్ళెరం నిండా మధుర ఫలాల్ని, బంగారు పాత్ర నిండా క్షీరాన్ని హేమసుందరి దగ్గరికి తీసుకుపోయింది సౌదామిని. ఎప్పుడు చూసినా హేమా, హేమసుందరి అని వల్లిస్తూ ఉండే రాచిలుక ఆ రోజు మౌనంగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది ఆమెకు.